జనవరి 26 నుంచి ప్రారంభమయ్యే 4 పథకాలు ప్రభుత్వానికి కీలకమన్నారు మంత్రులు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు దాదాపు 45,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నామన్నారు మంత్రులు. గత ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టులతో కనీసం 1,00,000 ఎకరాలకు కూడా ఆయకట్టు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట కోసం ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల, పొంగిలేటి, ఉత్తమ్, కోమటిరెడ్డితో కలిసి పర్యటించారు డిప్యూటీ సీఎం. జనవరి 26 నుంచి ప్రారంభమయ్యే 4 పథకాలపై అధికారులతో సమీక్షించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు భట్టి. లోతుగా చర్చించిన తర్వాతే పథకాలు రూపొందిస్తున్నామన్నారు. గ్రామ సభల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. కూడా ఇన్వాల్వ్ చేసుకుని ఫైనల్ గా మీ లిస్ట్ యాజ్ పర్ జియో ప్రకారం ఫైనల్ అయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత గ్రామ సభల్లో కూడా అధికారికంగా మీరు డయాస్ ఏర్పాటు చేయాలి, మైక్ పెట్టాలి. ఆ మైక్ తో పాటు మీరు ఎవరైతే అధికారులు వేశారో వాళ్ళతో పాటు ఆ గ్రామంలో ఉన్న గ్రామ ఇందిరమ్మ కమిటీలు కూడా డయాస్ పెట్టుకుంటారు. స్పష్టంగా మీరు ట్రాన్స్పరెంట్ గా ప్రకటిస్తారు. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి మంచి పథకాలు లేవన్నారు మంత్రులు. సమాజంలో అన్ని వర్గాలకు ఉపయోగపడే పథకాలివని చెప్పారు. అధికారులంతా సమర్థవంతంగా పథకాలు అర్హులకు చేర్చాలన్నారు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి. అర్హులెవరికి అన్యాయం జరగద్దన్నారు. మరి భూమి లేని వ్యవసాయ కూలీలకి మొత్తం దేశంలో కూడా ఎక్కడ ఇటువంటి స్కీమ్ లేదు. మరి ఎన్ఆర్ఈజీ కార్డ్స్ ఉండాలి, గత సంవత్సరం 20 రోజులు పనిచేసి ఉండాలి, 1 సెంటు భూమి ఉన్న అర్హత లేదు. ఆ కండిషన్ కి స్టిక్ ఆన్ అవుతూ సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి 12,000 రూపాయలు మరి ఇచ్చే స్కీము అమలు ఇప్పుడు మనం 25 జనవరితో ప్రారంభమైందని చెప్పి మనం చేస్తున్నాం. గతంలో మనం ఇచ్చిన కార్యక్రమాలు ముఖ్యంగా రైతు భరోసా గాని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గాని, రేషన్ కార్డ్స్ గాని, ఇందిరమ్మ ఇల్లు, ఈ కార్యక్రమాలన్నీ కూడా అర్హులైన ప్రతి పేదవానికి చెందాలే. అనర్హులైన వారికి ఎవరికి కూడా ఈ కార్యక్రమం రావడానికి వీలు లేదు. ఎక్కడన్నా అలాంటి అనర్హులకు ఇచ్చిన దానికి కలెక్టర్ నుంచి కింద వరకు మీరు ఎవరైతే టీమ్ గా వెళ్తారో వారే బాధ్యత వహిస్తారు. ఆ తర్వాత మంచుకొండ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు మంత్రులు. 54 కోట్ల వ్యయంతో 27 చెరువుల కింద 2,400 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుందని చెప్పారు మంత్రులు. ఈ ఉగాదిలోపే ప్రాజెక్టును నిర్మించబోతున్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరివ్వాలనేదే లక్ష్యమన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మేము కూర్చున్న అందరం కూడా ముఖ్యమంత్రి గారు చిన్న లింక్ కెనాలు 8 కిలోమీటర్లు తవ్వితే వైరా ప్రాజెక్టులో గోదావరి నీళ్లు వస్తాయి, అక్కడి నుంచి 1,50,000 2 లక్షల ఎకరాలకి మేము స్టెబిలైజ్ చేసుకుంటామని చెప్తే ఎమ్మటే ఆర్డర్ ఇచ్చారు. కాలం అయిపోయింది. రేపు సాగర్ నీళ్ళకి ఎప్పుడు ఎటాముట్ వచ్చినా మా సాగర్ వైరా ప్రాజెక్టు కింద నుంచి మొత్తాన్ని పండించుకునే అవకాశం మాకు వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో వీలైనన్ని మంచి కార్యక్రమాలు పేదోడికి ఇవ్వాలని తపనతో ఈనాటి ప్రతిపక్షం ఎన్ని అవాక్కులు చవాక్కులు పేలినా ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి పేదవాడి ఇంటికి మంచి కార్యక్రమాలు అందించాలన్నదే మన ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పర్యాటక రంగం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మంత్రులు. త్వరలో టూరిజం పాలసీ తెస్తామన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభించారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్. ప్రతి ఒక్కరూ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్లో పాల్గొనాలన్నారు. ఆనాటి కాలం నుంచి వస్తున్న సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు మంత్రులు. ఎన్ని రకాల కళలున్నాయో, ఎన్ని రకాల జానపద నృత్యాలున్నాయో, ఎన్ని రకాల ట్రైబల్ ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయో, వీటన్నిటిని కూడా తెలంగాణలో ఉన్న టూరిజం ప్లేస్ లో తప్పనిసరిగా వచ్చిన టూరిస్టులకు కనువిందు కలిగే విధంగా, ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ కళని మొత్తాన్ని కూడా అక్కడ ప్రదర్శించే ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఒక టూరిజం పాలసీ తీసుకొచ్చింది. టూరిజం పాలసీ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి పురావస్తుకు సంబంధించినటువంటి ప్రదేశాలు కావచ్చు, నీటి లభ్యత ఉన్నటువంటి వాటర్ బాడీస్ కావచ్చు, వెల్నెస్ టూరిజం ప్రాజెక్టులు కావచ్చు, ఈ విధంగా వివిధ రకాలుగా టూరిజం అభివృద్ధి చేసే భాగంగా ఈ యొక్క కైట్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ హైదరాబాద్ కి షాన్ బడానే కే లియే
ఆదివాసీల హక్కుల కోసం కొమరం భీం ప్రాణత్యాగాలు చేశారన్నారు మంత్రి సీతక్క. ఆదివాసీ సమాజం కోసం కొమరం భీం చేసిన సేవలు మరవలేనివన్నారు. కెరమెరి మండలం జోడేఘాట్లో పర్యటించారు సీతక్క. కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోడేఘాట్ స్మృతి భవన్ అభివృద్ధి కోసం టూరిజం శాఖ నుంచి 5 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు సీతక్క. ప్రేమతో వారిని స్ఫూర్తిగా తీసుకునేటువంటి ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు వారి చరిత్రను తెలియజేయడం, కొమరం భీం గారి యొక్క చరిత్రను తెలియజేయడం, అదే విధంగా వచ్చినటువంటి మరి చరిత్రను తెలుసుకోవడానికి లేదా స్ఫూర్తి పొందడానికి లేదా టూరిస్టులుగా వచ్చినటువంటి వాళ్లకు అకామిడేషన్ కూడా ఇవ్వడం కోసం 5 కోట్లతోటి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఈ రోజు మరి శంకుస్థాపన కూడా చేయడం జరుగుతా ఉంది. నాగర్ కర్నూల్, కొల్లాపూర్ పట్టణంలో భోగి వేడుకలు జరుపుకున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మాధవస్వామి దేవాలయం, రామాలయం, బండాయిగట్టు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు జూపల్లి.